ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో విక్టరీతో ఫుల్ జోష్ లో ఉంది బీజేపీ. ఢిల్లీలో భారీ విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన మోడీ అధికారం వచ్చిందని తాము పొంగిపోవడం లేదన్నారు. సేవ చేసేందుకు ప్రజలిచ్చిన అవకాశంగా భావిస్తున్నామన్నారు. ఇక రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేస్తామని చెప్పారు అమిత్ షా. తాను కొత్త భారతదేశాన్ని చూస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓటుపై ప్రజలకు అవగాహన పెరిగిందన్నారు. ప్రజలు ఓటు వేయడానికే పరిమితం కాలేదని, దేశాభివృద్ధిలోనూ కీలకంగా మారారని చెప్పారు. గెలుపోటములు ముఖ్యం కాదన్న మోడీ అధికారం అనేది సేవ చేయడానికి ప్రజలిచ్చిన అవకాశమని చెప్పారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. విజయ్ होने के अनेक कारण होते हैं, लेकिन अकल्पनीय भारी मतदान के बाद अकल्पनीय भारी विजय होता है, वो पॉलिटिकल पंडितों के लिए विचार करने के लिए मजबूर कर रहा है. इन 5 राज्यों के चुनाव को नए हिंदुस्तान की एक नई नींव के रूप में मैं देख रहा हूं. మరోసారి తన విజన్ ని వివరించారు ప్రధాని. 2022 కల్లా పేదలందరి జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమన్నారు. దేశానికి శక్తి పేదలే అన్న ఆయన వారిని అభివృద్ధి వైపు నడిపిస్తామన్నారు. అవకాశాలు కల్పిస్తే అందనంత ఎత్తుకు ఎదిగే శక్తి పేదల్లో ఉందన్నారు. 2022 के भारत के सपनों को पूरा करने के लिए 125 करोड़ देशवासियों में एक विकास का जो आंदोलन पैदा करना है, इस सपनों के लिए कुछ कर गुजरने की एक जो तैयारी करनी है, माहौल बनाना है, हर इंसान को जोड़ना है, उसको बल देने का काम इन 5 राज्यों के चुनाव नतीजों ने किया है. అన్ని రాష్ట్రాల ప్రజలు తమకు ఒక్కటేనన్నారు మోడీ. అందరినీ సమాన దృష్టితోనే చూస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగినా 5 రాష్ట్రాలకు సహకరిస్తామని ప్రకటించారు. भारतीय जनता पार्टी की सरकार जिन्होंने वोट दिया है उनकी भी है, जिन्होंने वोट नहीं दिया उनकी भी है. मणिपुर की सरकार है, गोवा की सरकार है, पंजाब की सरकार है. सरकार सबकी होती है, सबके लिए होती है और सबको साथ लेकर के चलने के लिए होती है. నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మరింత దగ్గరయ్యారన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. 2014లో కంటే ఇప్పుడు బీజేపీ బలం చాలా పెరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కంటే ఎక్కువ మంది ప్రజలు బీజేపీకి ఓటేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉత్తర దక్షిణ రాష్ట్రాలన్నీ బీజేపీ ఖాతాలోకి వస్తాయన్న ఆయన 2019లో కేంద్రంలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 5 राज्यों की जनता ने 2014 में जो ऐतिहासिक परिवर्तन हुआ था, इससे भी ज्यादा बढ़ चढ़कर भारतीय जनता पार्टी का समर्थन कर प्रधानमंत्री जी के काम पर अपनी मुहर लगाई. मगर भारतीय जनता पार्टी की जो विजय यात्रा है, वो आने वाले दिनों में हिमाचल, गुजरात, कर्नाटक होते होते पश्चिम और दक्षिण के राज्य, पूर्व और दक्षिण के राज्यों में भी जाने वाली है. 2019 के चुनाव में फिर से एक बार अभी जो बहुमत है उससे भी बहुत बड़ा मैंडेट लेकर मोदी जी के नेतृत्व में रुके. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విక్టరీతో ఢిల్లీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో కాలినడకన పాల్గొన్నారు మోడీ. కాన్వాయ్ పక్కన పెట్టేసి కొంత దూరం నడిచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం పక్కనే ఉన్న రోడ్లు కూడా కిక్కిరిసిపోయాయి.